వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పులివెందుల కడప రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం మధ్య ఇప్పుడు పోటాపోటీ అనేది ఏర్పడటంతో కడప రాజకీయాలు మరింత హీట్గా మారాయి. ఇప్పటికే కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీకి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థుల లిస్టు కూడా త్వరలోనే రాబోతుంది. అయితే కడప నుంచి పోటీ చేయడమే జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాకు. ఎందుకంటే షర్మిల కూడా నేను రాజశేఖర రెడ్డి తనయురాలని చెప్పుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి తనయుడు అని చెప్పుకుంటాడు. ఖచ్చితంగా ఓట్ అనేది చీలుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఇద్దరిని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి మొదటి ఎదురు దెబ్బ. ఇప్పుడు రెండో ఎదురు దెబ్బ అంతకంటే పెద్ద దెబ్బ తగలబోతుంది. అదే పులివెందులలో తాజాగా వైఎస్ సునీత, వివేకా గారి కూతురు వైఎస్ సునీత తాజాగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి తులసిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి తన భర్త రాజశేఖర రెడ్డితో కలిసి వెళ్ళి మంత్రాలు చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కడప బరిలో షర్మిల నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు పులివెందుల నుంచి షర్మిల కానీ సౌభాగ్యమ్మ కానీ రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరినీ కూడా కలిసి రాజకీయాలకు అతీతంగా తన మద్దతు కోరుతున్నట్టుగాను, అలాగే గతంలో రాజశేఖర రెడ్డి అలాగే వివేకానంద రెడ్డికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు సునీతకు ఈ వివేకాకు మద్దతు పలుకుతున్నారో వారందరినీ కలిసి తన మద్దతు కోరుతున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అందులో భాగంగానే తులసిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి తులసిరెడ్డిని వైఎస్ఆర్ జిల్లాలో వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి కలిసి మాట్లాడటం జరిగింది. ఇప్పటికే కడప ఎంపీకి షర్మిల పోటీ చేస్తుందనే షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి తేరుకోకముందు సునీత పులివెందుల్లో పోటీకి సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. అయితే సునీత పోటీ చేస్తుందా లేదా సౌభాగ్యమ్మ పోటీ చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లేదా ఒకవేళ అల్లుడిగా రాజశేఖర రెడ్డి ఏమైనా రంగంలో దిగుతాడా అనేది ఇప్పటి వరకు కూడా తెలియని అంశం. బట్ పులివెందుల నుంచి ఎవరో ఒకరు పోటీకి దిగటం ఖాయం. వాస్తవానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి అయితే చాలా వేగంగా దూసుకుపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మెజారిటీ మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సరే గెలుస్తాడా గెలవడా అంటే ఏదో చావు తప్పి కొనలోటపోయినట్టుగా గెలిస్తే గెలవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎగరేసుకునే మెజార్టీ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశమే లేదు. గతంలో 80,000 మెజార్టీతో సుమారు గెలిచినట్టుగా ఉన్నాడు. బట్ ఈసారి అందులో సగానికి పైగా మెజార్టీ అయితే తగ్గే అవకాశం కనపడుతుంది. సునీత కానీ లేదా సౌభాగ్యమ్మ కానీ రంగంలో దిగితే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓటు చీలుతుంది. ఖచ్చితంగా వివేక సానుభూతి అనేది వీరి పట్ల ఎంతో కొంత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్న వివేక కూతురుగాన రంగంలోకి దిగితే ఖచ్చితంగా వివేక గారి హత్య సానుభూతి అయినా సరే వీళ్ళ మీద ఉంటుంది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. మా తండ్రిని చంపిన వారిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని ఇప్పటికే బహిరంగంగా అటు సౌభాగ్యమ్మ, ఇటు సునీత, అటు షర్మిల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఓపెన్గా చెప్పేశారు. నా తండ్రిని చంపిన వారిని జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి అని ఎప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు గన సునీత గన పోటీలోకి దిగితే ఖచ్చితంగా ప్రచారం ఏం చేస్తుంది? ఒకే ఒక ప్రచారం, సింగిల్ పాయింట్ ఎజెండా. మా తండ్రిని చంపిన వారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. ఇందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన భారతీరెడ్డికి హస్తం ఉంటే ఉండుండొచ్చు. అందుకనే సిబిఐ విచారణ అడ్డుకుంటున్నారు. అందుకే సిబిఐ అధికారుల మీద తిరిగి కేసులు పెట్టారు. అందుకనే ఈ రోజుకి కేసు ముందుకు నడవకుండా అడ్డుకుంటున్నారు. అందుకనే అవినాష్ రెడ్డిని రాష్ట్ర పోలీసుల చేత కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రచారం గన ప్రజల్లోకి బలంగా వెళితే ఇప్పటికే వివేక హత్య అనేది పులివెందుల, కడప ప్రాంతాల్లో పూర్తి సానుభూతిగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే రాజకీయాలకు అతీతంగా వివేకానంద రెడ్డి అత్యంత సౌమ్యుడు. ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ అనే సంబంధం లేకుండా అవసరమని వెళ్ళిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురవడంతో అటు కడప, పులివెందుల ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అది కూడా సరే వేరే ఏదో అనుకోకుండా జరిగిన ఘటన అయితే ఓకే. దారుణమైన హత్య జరగటం, తర్వాత హత్యను కప్పిపుచ్చే ప్రయత్నంలో గుండెపోటు అని చెప్పడం, తర్వాత కీలక పరిణామాల నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీయే ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిందని చెప్పి సిబిఐ చెప్పటం, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు. కోర్టు తీర్పులతోనూ సిబిఐ తీర్పులతోనూ వాళ్ళకి పెద్దగా పని లేదు. వివేకాను హత్య చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఈ రెండు పాయింట్ల మీద అక్కడ ప్రజలకు చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది కాబట్టే ఇప్పటి వరకు సునీతకు, సౌభాగ్యమ్మకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు నైతికంగా మద్దతు ఇచ్చింది అక్కడ ప్రజలే.
కాబట్టి అది ఖచ్చితంగా సానుభూతిగా మారితే ఓటు రూపంలో మారుద్ది, ఓటు రూపంలో మారితే అది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక 20,000 నుంచి 30,000 ఓట్లు కన్నా సునీత చేల్చగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కడప ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నటువంటి షర్మిల కొంత డ్యామేజ్ చేసింది. ఇప్పుడు సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ పులివెందులలో అడుగు పెడితే అది మరికొంత డ్యామేజ్ చేస్తుంది. ఇప్పటికే బీటెక్ రవి బలం పుంజుకోవడంతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అది డ్యామేజ్ అయింది. సో ఏంటంటే నలువైపులా జగన్మోహన్ రెడ్డిని సమస్యలు చుట్టుముట్టాయి. అక్కడ పోటీ నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఎందుకు సునీత సీటు ప్రకటించలేదంటే దానికి ఒక రీజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచే పోటీ చేస్తాడా, మనసు మార్చుకుని బయటికి వెళ్తాడా అనే అనుమానం నిన్న మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు పులివెందుల నుంచే పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో సునీత ఇక పులివెందుల నుంచి రంగంలో దిగాలని నిర్ణయించుకుంది. తనకంటే కూడా తన తల్లి సౌభాగ్యమ్మ అయితే ఆ బెటర్ అనే ఆలోచనతో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే తాజాగా తులసిరెడ్డిని కలిసి ఆ మంతనాలు జరిపారు. అంటే ఎక్కడి వరకు ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఇంకెవరెవరిని మనం కలవాలి, ఎవరు మనకు నైతికంగా మద్దతు ఇస్తారు అనే అంశాల మీద చర్చించినట్టుగా అయితే తెలిసింది. పార్టీలతో సంబంధం లేకుండా తన తండ్రికి సపోర్ట్ చేసేవారిని, అలాగే రాజశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేసేవారిని, ఇప్పుడు ప్రస్తుతం తమకు సపోర్ట్ చేస్తున్న వారందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా మద్దతు అడిగే ప్రయత్నానికైతే సునీత శ్రీకారం చుట్టినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే మొదటగా తులసిరెడ్డితో మీట్ అయింది. ఆల్రెడీ ఇప్పటికే దీని మీద షర్మిలతో గతంలో కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తరువాతే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నట్టుగా దాదాపు ప్రకటన వచ్చినంత పని అయింది. ఇప్పుడు తాజాగా సునీత కూడా వివిధ మంది నేతలను కలుస్తుంది, అంటే మద్దతు కోరుతుంది. పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆయనకు ఎదురొస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నైతికంగా మద్దతు కోసం, అలాగే రాజకీయాలకు అతీతంగా తనకు మద్దతు కోసం అయితే పోరాడుతుంది. తన రాజకీయ అవసరం ఏంటనేది కూడా గతంలోనే చెప్పింది. రాజకీయంగా నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల ఈరోజు నా తండ్రి కేసు ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ బలం ఉంది కాబట్టి ఈరోజు కేసును ముందుకు నడవడం లేదు. కాబట్టి అదే రాజకీయ బలం నాకుండుంటే నేను నా తండ్రి కేసుని ఈ పాటికి ఛేదించేదాన్ని అనే ఒక భావన సునీత ఫ్యామిలీలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని బహిరంగంగా పిలిపించిన నేపథ్యంలో తాజాగా ఈ కలయిక అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద షాక్ తగలబోతుంది. సునీత పోటీకి రంగం సిద్ధం చేసుకుంది. ఇక అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని చెప్పి పులివెందుల ప్రాంతంలో అయితే జోరుగా చర్చలు కూడా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆ గ్రౌండ్ వర్క్ కూడా క్లియర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తులసిరెడ్డి లాంటి వాళ్ళని కలవటం అనేది ప్రధానంగా దానికి సంకేతంలాగా కనపడుతుంది. చూద్దాం మరి సునీత బరిలోకి దిగుతుందా లేదా సౌభాగ్యమ్మ బరిలోకి దిగుతుందా, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ ఫ్యామిలీని పులివెందులలో ఎదుర్కొంటాడనేది వేచి చూద్దాం.